నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, నాగార్జున గారికి ఈరోజు మళ్ళీ సమంత గారు ఫోన్ చేశారు అన్నట్టుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో దాని మీద మీ స్పందన ఏంటి? అంటే ఫోన్లు అంటే ఇంకా ఇందులో ఈ మధ్య సినిమా కథల్ని మించిన కథలు వచ్చేస్తున్నాయి, ట్విస్టులు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆ నోట ఈ నోట విన్నది ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఎవరు శ్యామును నాగార్జున మన సమంతను లేకపోతే నాగార్జున సమంతను మొత్తానికి వాళ్ళ జోడీలో మాత్రం ఒక సినిమా తయారవబోతుంది. మాట సినిమా వస్తుంది, మంచి శుభవార్త చెప్పారు. అయితే వీళ్ళు ఎక్కడ ఆ ఫ్యామిలీలు వేరైనప్పుడు కూడా ఇద్దరికి నాగార్జునుడు మొట్టమొదటిసారిగా మామ అని పిలిచిన వ్యక్తి సమంత కదా. అలాగే నాగార్జున కూడా ఆడపిల్లలు లేకపోయినప్పుడు కూడా నాగార్జున కూడా కూతురులా చూసుకున్నాడు సమంతని. అవి ప్రేమలు ఎక్కడికి పోవు. మరి వీళ్ళిద్దరూ మరి నిశ్చితార్థం అన్నారు, పెళ్లి చూస్తే దూరంగా టైం గడిపేశారు. ఇవన్నీ ఎలా ఉండాలంటే ఇలాంటివి వెంటనే జరిగిపోవాలి అని అందరూ కోరుకుంటారు. జరగకపోతే ఏవో వాళ్ళ లోపాలు వీళ్ళు కనిపించడం, వీళ్ళ లోపాలు వాళ్ళకి కనిపించడం. ఇప్పుడు సమంత డ్రెస్ బాగలేకే మేము చాలా బాధపడ్డాము. ఆ రాజు తాలూకు సీరియల్లో ఫ్యామిలీ 2 ఆ సీరియల్లో ఉన్నటువంటి ఆ ఫాస్ట్ డ్రెస్సింగ్ ఒకటి చాలా మానసికంగా గాయపరిచిందంటే దానికి 100 దరిద్రంగా తయారవుతుంది శోభిత. అక్కడ సమంత డ్రెస్సింగ్ ఎలాగున్నప్పుడు కూడా ఒక అందాన్ని తనలో ఇమోడ్చుకునే విధంగా ఉండేది. ఇది ఎలాగ అందం అంటే ఏమిటి? ఓన్లీ బ్రెస్టే కాదు, అందం అంటే మొత్తం సోయి అంతా ఎలా కన్ను రెప్పలు, కళ్ళు, చీక్స్ అన్నింటినీ కూడా ఒక విలువైనటువంటి అంగాల కింద చూపించడం, ఎక్స్పోజ్ చేయడం, ఆ గ్లో చూపించడం. అది కానీ ఒక బ్రెస్ట్ను ఇంకేదో అంటే అది అందం కాదు. అది సెక్స్ అంటే సెక్స్లోకి దించేవాళ్ళు చూసేటువంటి అంగాంగ ప్రదర్శన అంటాం కదా. అది మరి ఒకటి నాగార్జున ఫోన్ చేయడంలో తప్పేం లేదు, ఫోన్ చేస్తాడు. ఎందుకంటే ఆవిడ ఎంతైనా ఓ బిడ్డలా చూసుకున్నాడు కదమ్మా. సారీ అని చెప్పొచ్చు. ఉన్నాయి కదా వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండ్. సమంతకి సినిమాలు రావట్లేదు, సమంతని సినిమా ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి దూరం పెట్టారు కొంతమంది ఎవరైతే సినిమాలో ఉంటారో, సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సమంతని దూరం పెట్టారు అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. సో దీని మీద మీరేం చెప్తారు? సమంత చాలా బిజీగా ఉందండి, హిందీ సినిమాల్లో బిజీగా ఉంది. తర్వాత సమంత కూడా రేటు బాగా పెంచేసింది. అంటే ఆ రెమ్యూనరేషను నయనతార తగ్గలేదు, సాయి పల్లవి తగ్గలేదు. వీళ్ళంతా ఒక రేంజ్లో ఉన్నారు. ఎలాకంటే కొంచెం ఒక అడుగు ముందుకు దీపికా పడుకోని అంత పడుకోని కరెక్ట్, పడుకోనే కాదు అని అంటాం కానీ దీపికా పడుకోని అని. ఎందుకంటే కొంచెం ఆడ ప్రెగ్నెన్సీ కనుక ఈ మధ్యలో ఛాన్సెస్ ఎవరు రష్మిక మందన్న ఆవిడ కూడా 12 crores అద్దెని తీసుకుంటుంది. అందుకని అంటే నేను చెప్పేది అంటే వీళ్ళని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయారు అనుకుంటున్నాను. ఆ చైతన్యాన్ని ఇప్పుడు అది మాట్లాడుకోకూడదు అనుకోండి. చైతూని సమంతని కూడా ఆ ఇల్లు కూడా కొనుక్కున్నారు. ఇంట్లో అమ్మేసి మళ్ళీ కొనుక్కున్నారు అనుకుంటాను. సమంత కొందనుకుంటాను. ఇప్పుడు విశ్వసనీయంగా తెలిసింది అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకాలన్నీ తనకు కావాలి. ఎవరెవరితో ఉండి పట్టుకునిపోయింది, పెళ్లి చేసేసుకుంటుంది. అలాంటి మనం తెలియని మాటలు మాట్లాడుకోవడం కాదు, వాటిని ఎంకరేజ్ చేయకూడదు. అది ఈ పని ఇంకోసారి చెప్తున్నాను, ఆ సంబంధానికి నేను ముడి పెట్టడం లేదు. చైతు మీద సమ్మతది పవిత్రమైన ప్రేమ, ఆ తీపి జ్ఞాపకాలన్నీ తనలోనే ఉంచుకుంది. ఆ తీపి జ్ఞాపకాలతోనే తను ఈ రోజుకి మసలుకుంటుంది. తాళి కట్టిన వాళ్ళు తను ఆశపడి చేయించుకున్న తాలిబొట్టుని ఏదైనా చేయొచ్చు కదా. కానీ ఇప్పుడు ఆ టాటూస్, ఆ జ్ఞాపకాలు కూడా చెరిపేసే ప్రయత్నంలో తను ఉంది అనుకుంటారు. కానీ ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఆ ఫ్రస్ట్రేషన్లో అలా చేస్తుంది. కానీ బట్ ఆయన జ్ఞాపకాలు ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని మిగిల్చుకుంది.
అలాగే నాగార్జున కూడా ఆడపిల్లలు లేకపోయినప్పటికి కూడా నాగార్జున కూడా కూతురులా చూసుకున్నాడు సమంతని. అవి ప్రేమలు ఎక్కడికి పోవు. మరి వీళ్ళిద్దరూ మరి నిశ్చితార్థం అన్నారు, పెళ్లి చూస్తే దూరంగా టైం గడిపేశారు. ఇవన్నీ ఎలా ఉండాలంటే ఇలాంటివి వెంట వెంటనే జరిగిపోవాలి అని అందరూ కోరుకుంటారు. జరగకపోతే ఏవో వాళ్ళ లోపాలు వీళ్ళు కనిపించడం, వీళ్ళ లోపాలు వాళ్ళకి కనిపించడం. ఇప్పుడు సమంత డ్రెస్ బాగలేకే మేము చాలా బాధపడ్డాము. ఆ రాజు తాలూకు సీరియల్లో ఫ్యామిలీ 2 ఆ సీరియల్లో ఉన్నటువంటి ఆ ఫాస్ట్ డ్రెస్సింగ్ ఒకటి చాలా మానసికంగా గాయపరిచిందంటే దానికి 100 దరిద్రంగా తయారవుతుంది శోభిత. అక్కడ సమంత డ్రెస్సింగ్ ఎలాగున్నప్పుడు కూడా ఒక అందాన్ని తనలో ఇమోడ్చుకునే విధంగా ఉండేది. అంటే ఇప్పుడు కూడా సార్ నాగార్జున బిగ్ బాస్ చేసే సమయంలో లాస్ట్ టైం బిగ్ బాస్ అప్పుడు సమంత గారు వచ్చేసరికి బిగ్ బాస్లో హోస్ట్గా చేశారు. అప్పుడు ఆమె నాగార్జున గారి కోడల కింద. మరలా ఇప్పుడు శోభిత గారు నాగార్జున గారు మళ్ళీ కొత్త కోడలు. సో శోభిత గారు కూడా వచ్చి బిగ్ బాస్లో హోస్టింగ్ చేస్తారా? అదేంటండి, సమంత టాలెంటెడ్. ఐ డోంట్ థింక్ సో శోభిత ఈజ్ దట్ మచ్ టాలెంటెడ్ కాదు. కానీ ఇక్కడ చూద్దాం, లెటర్స్ మనం చూడాల్సిందే కానీ మాట్లాడడానికి ఏం లేదు. కానీ ఒకటి సమంత గురించి కొంచెం మాట్లాడవచ్చు. అంటే సమంత క్యారెక్టర్ చాలా గొప్పదండి. మీకు ఎవరైతే ఆ జ్ఞాపకాలు తెచ్చుకుంటుండగా ఉక్కిరి బిక్కిరి ఏడ్చేస్తారో, అంటే ఎవరైతే సున్నితమైన మనసు కలిగి ఉంటారో, అట్ ది సేమ్ టైం డెసిషన్లో కూడా అంత భద్ర సంకల్పంతో ఉంటారన్నమాట. ఆయన చేతి నేనే ఇదే చైతన్యం నా దగ్గర తీసుకురాలేకపోతాననే ఆలోచనతో కూడా ఉండొచ్చు. తలుపుడు తెచ్చుకుంది, ఇల్లు కాపాడుకుంది, జ్ఞాపకాలు కాపాడుకుంది. ఒకరోజు ఆ లవ్ స్టోరీలోను ఆ చైతు సాయిపల్లవిని ముద్దు పెట్టుకున్నాడని ఎంత ఆవిడ విలవల్లాడిపోయిందండి. అటువంటి తను ప్రేమికురాలు విధి విడదీసింది. ఏం చెప్పుకుంటాం మనం, ఏం చెప్పుకోలేం. సో ఓవరాల్గా సమంత గారు తెలుగు ఇండస్ట్రీలోకి మళ్ళీ రాబోతున్నారా లేదా? వస్తారండి, ఇక వస్తారు. ఇంతవరకు ఏదో చిన్న అంటే తను గిల్టీగా ఫీల్ అయ్యింది. నిజానికి నాగార్జున ఆ గిల్టీ అదేం లేదు, కానీ తను గిల్టీగా ఫీల్ అయ్యింది. ఇప్పుడు అయ్యే ఆటంకం ఏముంది, చక్కగా అల్లు అర్జున్తో కొన్ని సినిమాలు వదులుకుంది, మళ్ళీ చేస్తుంది సినిమాలు చేస్తే. అలాగే ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ కోసం చూస్తున్నాడు, కొన్ని సినిమాలు చేస్తుంది. చరణ్ హీరో ఈ అమ్మాయి కోసం చూస్తున్నాడు, చేయొచ్చు, చరణ్తో చేయొచ్చు. అది ఆల్రెడీ చేసింది కదా.